హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ పేరు సింధు వ్లాగ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నుంచి పిల్లలకి స్కూల్ కదండి, అందుకని చెప్పి ఉదయాన్నే అన్నీ రెడీ చేసేస్తున్నాను. కానీ నాకు ఫస్ట్ నిద్ర లేవగానే కాఫీ తాగడం అలవాటు. అందుకని ముందుగా పాలు వేడి చేస్తాను. పాలని కాసుకొని ముందు కాఫీ ప్రిపేర్ చేసుకుంటాను. సరే, టిఫిన్కి నేను ఈరోజు గోధుమ తీపి దోశలు చేయాలనుకున్నాను. అందుకని రాత్రే ముందుగానే నేను ఈ బెల్లాన్ని తురుముకొని ఉన్నాను. ఇప్పుడు ఈ పాలు కాగే లోపల బెల్లాన్ని అంతా నానబెట్టుకునేదానికి నీళ్లు పోసుకున్నాను, కరిగేదానికి. పాలు పొంగుతూ ఉన్నాయండి. ఏమైనా రాత్రే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని కానీ ఉంటే ఉదయం లేవగానే ఏం చేసుకోవాలన్నా చాలా సులువుగా ఉంటుంది. నాకు కాఫీ గ్లాస్లో తాగడమే అలవాటు. నాకు ఇదే ఫేవరెట్ గ్లాస్. ఎక్కువ కాఫీ తాగుతాను నేను, తక్కువ తాగను. అందుకని కాఫీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. కాఫీ తాగిన తర్వాత ఇంకా ప్రతి పని నేను చకచకా చేసేస్తాను. నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇందాక కరిగించుకున్నాను కదా, ఆ బెల్లం నీళ్ళు వచ్చి దాంట్లో కలిపి పిండిగా, ఒక దోశ పిండికి మనం ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకునే దానికోసం ముందుగా కలిపి పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా దోశ పిండిలాగా గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మనకు నానితే బాగా వస్తుంది. దోశలు కూడా చాలా స్మూత్గా బాగా వస్తాయి. ఇంకా రొటీన్ అండి, అన్నం గడిగి పెట్టేస్తున్నాను, ఒక పక్కన అన్నం పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకా నేను ఫస్ట్ టిఫిన్ కంటే ముందు నేను కూర తయారు చేసేస్తాను. కూరకి నేను ఈరోజు ఉల్లగడ్డ చికెన్ చేయాలనుకున్నాను. ఇంకా మా వారు మార్కెట్ నుంచి చికెన్ తీసుకురాలేదు. అందుకని ముందుగా నేను ఎర్రగడ్డలు అవన్నీ కోసుకొని పెట్టుకుంటా ఉన్నాను, పోపు పెట్టుకుంటున్నాను. ఒక పక్కన అన్నం వండేస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ ఎర్రగడ్డలు అవన్నీ వేసి కూరకి రెడీ చేసుకుంటున్నాను. చికెన్ తెచ్చారు, ఉల్లగడ్డ చికెన్. నేను కుక్కర్లో చికెన్ ఉడికిస్తాను. ఎందుకంటే మనకు ఏమన్నా వర్క్ మీద వెళ్ళాలన్నా, మనకు తొందరగా కూర కావాలన్నా చికెన్ అనేది కుక్కర్లో 3 విజిల్స్ పెడితే చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది, బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అన్నం వండేసాను. తర్వాత ఇంకా కుక్కర్లో కూర చేసేస్తున్నాను. ఇంకా దోశ పెనం పెట్టేసేసుకొని గోధుమ దోశలు పోస్తున్నాను. ఫస్ట్ ఒక 2 దోశలు అయితే అసలు సరిగ్గానే రాలేదు, ముద్దగా వచ్చి అసలు రాలేదు. తర్వాత నుంచి 3వ దోశ నుంచి నాకు బాగా వచ్చాయి గోధుమ దోశలు. ఈ గోధుమల దోశలు తిన్నందువల్ల దీంట్లో బెల్లం ఉంది. తర్వాత గోధుమలు మంచి ప్రోటీన్ డైట్, బెల్లం ఐరన్, రెండూ తినడం వల్ల బాగా శక్తిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు ఇదైతే ఈజీగా ఉందండి. దీనికైతే మనం మళ్ళీ పక్కన పచ్చడి కానీ అలా ఏం, దానికి సైడ్ డిష్గా ఏం చేయాల్సుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బెల్లంగా ఉంది. స్వీట్ దోశలు బాగున్నాయి. ఇదండి, కూరది కూడా తయారు చేసేసాను. దోశలు పోస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ రెడీ చేసేసి పిల్లలకి క్యారేజ్ పెట్టేసేసి నేను కూడా క్యారేజ్ రెడీ చేసుకున్నాను. దోశలు, అన్నము, కూర అన్నీ రెడీ చేసేసుకొని నేను కూడా క్యారేజ్ ప్యాక్ చేసేసుకున్నాను. ఇదండి నా డైలీ రొటీన్ లైఫ్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.